Hi, welcome to MKStat. Today topic is median. ఇప్పుడు కంటిన్యూస్ డేటా ఇచ్చినప్పుడు మీడియన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు అని చూద్దాం. ఓకేనా, మనకి ఇక్కడ డేటా ఏమి ఇచ్చాడంటే ఏ హాస్పిటల్ కలెక్ట్స్ డేటా ఆన్ ది ఏజెస్ ఆఫ్ పేషెంట్స్. ఓకేనా, ఒక హాస్పిటల్ అనేది పేషెంట్ యొక్క ఏజెస్ కలెక్ట్ చేస్తుంది. ఎక్కడ? అడ్మిటెడ్ టు ది ఎమర్జెన్సీ రూమ్. ఎమర్జెన్సీ వార్డ్లో అంటే ఎమర్జెన్సీ రూమ్లో పేషెంట్స్ యొక్క ఏజెస్ని కలెక్ట్ చేస్తుంది. ఓకేనా, డేటాని కలెక్ట్ చేస్తుంది. ద డేటా ఈజ్ యాజ్ ఫాలోస్. అది ఈ విధంగా ఉంది. 20 నుంచి 24 ఇయర్స్ వరకే నాన్న 10 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా, ఇక్కడ 25 నుంచి ఇక్కడ ఎంత వస్తుంది? 29 వరకే. 30 కిందకు వచ్చేస్తుంది. 29 వరకు 15 మెంబర్స్ ఉన్నారు. 30 ఇయర్స్ నుంచి 34 వరకు 20 మెంబర్స్. ఆ విధంగా డేటా అనేది ఉంది. ఇక మనం ఏం క్యాలిక్యులేషన్ చేయమన్నారు అంటే మీడియన్ క్యాలిక్యులేషన్ చేయమన్నారు. ఇదేమనుకుంటాం? ఏజెస్ని XI అనుకుంటాం, ఈ ఫ్రీక్వెన్సీని FI అనుకుంటాం. సొల్యూషన్ అనేది స్టార్ట్ చేస్తాం. మనకి మీడియన్ క్యాలిక్యులేట్ చేయమన్నప్పుడు కంటిన్యూస్ డేటా ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంట్రా అంటే ఇక్కడ రాస్తున్నాను. M = L ప్లస్ N/2 మైనస్ M/F ఇంటూ C. ఓకేనా, ఇక్కడ M అన్న రాసుకోవచ్చు, లేకుంటే CF క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అన్న రాసుకోవచ్చు. ఓకేనా, మనకి ఇక్కడ N అంటే తెలుసు. ఏంటి? టోటల్ ఫ్రీక్వెన్సీ. అంటే ఈ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ని టోటల్ చేయమని, అంటే యాడ్ చేయమని, క్యాపిటల్ N. ఓకేనా, చూడండి 10, 25, 45, 57, 65, 70. క్యాపిటల్ N అనేది 70. ఇక్కడ C అంటే ఏంటంటే క్లాస్ ఇంటర్వెల్, అంటే విడ్త్ ఆఫ్ ది క్లాసెస్ అని కూడా అంటారు. దీని మధ్య డిఫరెన్స్ చూడండి ఎంత ఉందో, 5. అంటే C = 5. మనకి C వాల్యూ కూడా తెలిసింది. C = 5. ప్రతిదానికి చూడండి, అంటే చూసినా మనకి ఏముంది? విడ్త్ అనేది 5 ఉంది. ఓకేనా, C వాల్యూ కూడా తెలుసు. ఇక్కడ M వాల్యూ తెలియాలి అంటే M అంటే ఏంటంటే ప్రిసీడింగ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేషన్ చేస్తాం కదా, అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, మనకి F తెలియాలన్నా F అంటే ఏంటి? ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాసెస్, మీడియన్ క్లాసెస్. ఓకేనా, ఇక్కడ ఏంటంటే లోయర్ లిమిట్. అంటే ఇవన్నీ లోయర్ లిమిట్స్, రైట్ సైడ్ ఉండేవన్నీ అప్పర్ లిమిట్స్. ఇవన్నీ లోయర్ లిమిట్స్లో L అనేది ఏ వాల్యూ తీసుకోవాలో చూద్దాం. ఓకేనా, ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేయాలి అంటే ఫస్ట్ మనకి N/2ని క్యాలిక్యులేట్ చేయాలి. ఏం క్యాలిక్యులేషన్ చేయాలి? N/2. ఇక్కడ చూడండి, N/2 = క్యాపిటల్ N ఎంత వచ్చింది మనకి? 70 వచ్చింది. 70/2 క్యాన్సిల్ పోతే ఎంత వస్తుంది? 35. ఓకేనా, M అంటే ఏం చెప్పాను? ప్రిసీడింగ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేషన్ చేద్దాం ఫస్ట్. ఓకేనా, CFని క్యాలిక్యులేషన్ చేయాలి. ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నాం ఏ విధంగా చేయాలి. ఫ్రీక్వెన్సీ 10 కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా 10. నెక్స్ట్ 25, నెక్స్ట్ 45, అంటే ప్లస్ చేసుకుంటూ వచ్చేది. అర్థమవుతుందా? నెక్స్ట్ 57, నెక్స్ట్ ప్లస్ 8, 65, 65 + 5, 70 ఈక్వల్గా వచ్చిందా? ఓకేనా, ఇప్పుడు ఏంట్రా అంటే M క్యాలిక్యులేషన్ చేసే ముందు మనకి ఇక్కడ ఎంత వచ్చింది? 35. ఓకేనా, 35 తర్వాత అప్రాక్సిమేట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకోండి. 35 తర్వాత మనకి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏ వాల్యూ వస్తుంది? 35 అంటే ఈ మధ్యలో ఉంది. 35 తర్వాత మనకి ఏమొస్తుంది? డేటాబేస్ చేసుకొని 45 వస్తుంది. అర్థమైందా? ఈ 45కి ఆపోజిట్లో ఉండే వాల్యూ అంటే ఫ్రీక్వెన్సీ వాల్యూ వచ్చి F అవుతుంది. ఎంత అవుతుంది? ఫ్రీక్వెన్సీ వాల్యూ అనేది F. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఈ క్లాసెస్లో, ఈ మీడియం క్లాసెస్లో చెక్ చేసుకుంటారా అండి? ఇక్కడ 30 to 35 ఉంది. మనకు కావాల్సింది L అంటే లోయర్ లిమిట్, ఇవి అప్పర్ లిమిట్స్. మనకి L కదా కావాల్సింది. 30 అనేది L అవుతుంది. L = 30. మనకి ఇప్పుడు ఏం తెలుసు? L తెలిసింది, F తెలిసింది, C తెలుసు, N/2 వాల్యూ 35 తెలుసు. మనకు కావాల్సింది M.
అంటే సిఎఫ్ అంటే ప్రిసీడింగ్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. మనకి ఏమొచ్చింది క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో 45. ప్రిసీడింగ్ అంటే దాని ముందు వాల్యూ అని అర్థం, సక్సీడింగ్ అంటే ఈ వాల్యూకి కింద వాల్యూ అని అర్థం. ఓకేనా, మనకు కావాల్సింది 25 కావాలి. అర్థమవుతుందా? ఈ 25 అనేది మనకి ఎం. ఓకేనా, ఇక్కడ రాస్తున్నా చూడండి, ఈక్వల్ టు ఎం. ఇప్పుడు మనకి ఫార్ములాకు సంబంధించి మొత్తం వచ్చేలా చెక్ చేసుకోండి. ఫస్ట్ మీరు ఏం చేయాలరా అంటే ఇచ్చిన డేటాని మనకి రో వైజ్ ఇచ్చి ఉంటాడు, అంటే అడ్డంగా ఇచ్చి ఉంటాడు. మనం సొల్యూషన్ అని చెప్పి స్టార్ట్ చేసి గివెన్ దట్ అని చెప్పి ఇచ్చిన ప్రాబ్లమ్ని కాలం వైజ్గా రాసుకోండి. అంటే ఈ బాక్స్ వస్తుంది. 2 లైన్స్ గ్యాప్ వదిలి, ఎందుకంటే మనకు టోటల్ చేసేదానికి 2 లైన్స్ గ్యాప్ వదిలి మనకి ఇచ్చిన డేటా ఏంటి, ఏం క్యాలిక్యులేషన్ చేయమన్నాడు, దాని ఫార్ములా రాసుకోండి. ఫార్ములా బేస్ చేసుకొని ఇక్కడ డేటాని ఎక్స్టెన్షన్ చేసుకుంటా రండి, అంటే క్యాలిక్యులేషన్ చేసుకుంటూ రండి ఏమేం కావాలో. నేను అలాగే చేశాను. ఇవి మొత్తం చెప్పేసిన తర్వాత మీకు నేను ఫార్ములా చెప్పలేదు. అర్థమైనది? బట్టి పట్టే విధానం మనకు వద్దు. మనం ఫస్ట్ ప్రాబ్లం వేసిన తర్వాత ఫార్ములా రాశాను మీకు నేను, లేదు ఫార్ములా రాసిన తర్వాత ఫార్ములా తగ్గట్టుగా మనకి ఏమేం కావాలో వాల్యూస్ అనేవి ఇక్కడ క్యాలిక్యులేషన్ చేశాను. ఓకేనా, ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. మనకు కావాల్సిన మొత్తం వచ్చేసాయి. n/2 తెలుసు, m తెలుసు, f తెలుసు, c తెలుసు, l తెలుసు. ఇప్పుడు m ఈక్వల్ టు l వాల్యూ ఎంత వచ్చింది మనకి 30 ప్లస్ n/2 డైరెక్ట్గా చేసేస్తున్నాంగా 35 మైనస్ m వాల్యూ 25 బై f అంటే ఫ్రీక్వెన్సీ ఎంత వచ్చింది మనకి 20 ఇంటూ c వాల్యూ వచ్చి 5. ఓకేనా, క్యాలిక్యులేషన్ కూడా కొంచెం జాగ్రత్తగా చేసుకుంటారండి. 30 ప్లస్ ఫస్ట్ ఇది చేసేయండి, 35 మైనస్ 25 ఎంత వస్తుంది 10/20 ఇంటూ 5. నెక్స్ట్ 30 ప్లస్ 0కి 0 క్యాన్సిల్ పోతే 1/2 అంటే 0.5 ఇంటూ 5. ఓకేనా, 30 ప్లస్ 0.5 ఇంటూ 0.5 ఇంటూ 5 అంటే 2.5 వస్తుంది. ఓకేనా, మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి. నెక్స్ట్ 30 ప్లస్ 2.5 అంటే 32.5. m ఈక్వల్ టు 32.5 అంటే మిడిల్ వాల్యూ, అంటే మిడిల్ ఏజ్. మనకి ఇచ్చిన డేటాలో మిడిల్ ఏజ్ ఏంటంటే 32.5 అనమాట. ఓకేనా, ఇది ఓవరాల్గా ఈరోజు క్లాస్ వచ్చి అర్థమైందా? ఈ ఫార్ములా మెయిన్. మీరు ఏం చేస్తారంటే టెన్షన్ పడద్దు. ఫార్ములాస్ కూడా నేర్చుకునేటప్పుడు ఏం చేయాలరా అంటే ఇలా నేర్చుకుంటే వెళ్ళిపోయినప్పుడు మీకు వచ్చేసింది కదా, బుక్ క్లోజ్ చేసేసి మీరే ఓన్గా ఇమాజినేషన్ చేసుకోవాలి. పలానా మీడియన్ ఇచ్చినప్పుడు, మీడియన్లో అన్గ్రూప్డ్ డేటా ఇచ్చినప్పుడు మీరు అక్కడ రాసుకోండి. మీడియన్లో అన్గ్రూప్డ్ డేటా ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటి. ఓకేనా, అర్థమైంది? అదేవిధంగా డిస్క్రీట్ డేటా ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటి, కంటిన్యూస్ డేటా ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటి, మీరు రాసుకొని మళ్ళీ చెక్ చేసుకోండి. అర్థమైందా? ఫార్ములా రాసిన తర్వాత కూడా ఇక్కడ ఈ వాల్యూస్ మనకు తెలియాలి. ఫార్ములా రాస్తే అయిపోయింది అనుకుంటున్నారా? ఈ వాల్యూస్ మనకు తెలియాలి. అవి కూడా మీరు రఫ్గా అనుకోండి, రాసేసారు కదా. ఇక్కడ ఎల్ అంటే ఏంటి, ఆ లోయర్ లిమిట్ ఎక్కడ తీసుకోవాలా, ఓకే ఫ్రీక్వెన్సీ వాల్యూ. ఈ ఫార్ములా మొత్తం మనం ఎక్కడ బేస్ అయిపోయి ఉంటుంది, n/2 మీద బేస్ అయ్యి ఉంటుంది. n/2 అంటే ఎలా, 35 క్యాలిక్యులేషన్ చేసాం. తర్వాత ఇక్కడ మనం ఏం చేసాం, 35 తర్వాత వచ్చే వాల్యూ 45. దానికి ఏం చేసుకున్నాం, ఫ్రీక్వెన్సీ వాల్యూ తెలిసింది, ప్రిసీడింగ్ వాల్యూ అంటే m వాల్యూ తెలిసింది, నెక్స్ట్ వచ్చి l వాల్యూ కూడా తెలిసిపోయింది. ఓకేనా, ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకుంటూ రండి. అర్థమైందా? నేను ఇక్కడ మెడికల్ సంబంధించి తీసుకుంటున్నాను. మిగతా ఏదన్నా ఏ డేటా ఇచ్చినా సేమ్ ఇంతే ప్రాసెస్ అనేది. ఇక్కడ డేటా అనేది మారుతూ ఉంటుంది. బీటెక్ వాళ్ళు బీటెక్ సంబంధించి, డిగ్రీ వాళ్ళకి ఏజ్ లేకుంటే మార్క్స్ సంబంధించి అలా వస్తుంటాయి. బీ ఫార్మసీ వాళ్ళకి ఏంటంటే ఫార్మాస్యూటికల్ సంబంధించినవి, రీసెర్చ్ సంబంధించి పేషెంట్కి సంబంధించి డేటా అనేది వస్తూ ఉంటుంది. ఓకేనా, ఏదైనా కూడా ఇదే మెథడ్. ఓకేనా, అర్థమైంది అనుకుంటా. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా, థ్యాంక్ యూ.